వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ చాప్టర్ 11 రేషియో అండ్ ప్రపోర్షన్, అందులో ఎక్సర్సైజ్ 3లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ ఆఫ్ 25 మార్బుల్స్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ రాహుల్ అండ్ కిరణ్ ఇన్ ద రేషియో 2:3. ఫస్ట్ రోమన్ క్వశ్చన్, హౌ మెనీ మార్బుల్స్ డస్ కిరణ్ రిసీవ్? అంటే ఒక టోటల్ 25 గులకరాలు ఉంటే అందులో రాహుల్ అండ్ కిరణ్ 2:3 రేషియోతో పంచుకున్నారు. అప్పుడు హౌ మెనీ మార్బుల్స్ డస్ కిరణ్ రిసీవ్ అంటే కిరణ్కి అవుట్ ఆఫ్ 25 మార్బుల్స్ యాజ్ పర్ దిస్ రేషియో 2:3 ప్రకారం కిరణ్కి ఎన్ని వస్తాయి. అలాగే సెకండ్ వన్, హౌ మెనీ మార్బుల్స్ డస్ రాహుల్ రిసీవ్, రాహుల్కి ఎన్ని గులకరాలు వస్తాయి. రేషియో ఆఫ్ మార్బుల్స్ షేర్డ్ బిట్వీన్ రాహుల్ అండ్ కిరణ్ 2:3. టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు ఈ రేషియో ప్రకారం 2 + 3 యాడ్ చేస్తే మనకు 5 పార్ట్స్ వస్తాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్స్ టు 25. టోటల్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ టోటల్ 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్ ఈక్వల్ టు 25 మార్బుల్స్ అయినప్పుడు 1 పార్ట్ ఎంత? సో ఇక్కడ 5ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే 25 డివైడెడ్ బై 5 అవుతుంది. సో 5 1 జా 5 5 జా కాబట్టి 5/1 ఆర్ 5 మార్బుల్స్ అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 5 మార్బుల్స్. సో ఈ లెక్కన దేర్ఫోర్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ రిసీవ్డ్ బై కిరణ్ దగ్గర ఎన్ని మార్బుల్స్ వస్తాయి? యాజ్ పర్ రేషియో ఇక్కడ 3 ఉంది. సో 3 పార్ట్స్, 1 పార్ట్కి 5 మార్బుల్స్ అయినప్పుడు 3 పార్ట్స్కి ఎన్ని మార్బుల్స్? సో 3తో ఇక్కడ 5 మార్బుల్స్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 3 5 జా 15. 15 మార్బుల్స్ ఈజ్ ద ఫస్ట్ రోమన్ ఆన్సర్. సో ఇదే విధంగా సెకండ్ రోమన్ ప్రాబ్లం, హౌ మెనీ మార్బుల్స్ డస్ రాహుల్ రిసీవ్? నంబర్ ఆఫ్ మార్బుల్స్ రిసీవ్డ్ బై రాహుల్ ఈక్వల్ టు 2 పార్ట్స్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 5 మార్బుల్స్, ఇక్కడ రాహుల్ 2 పార్ట్స్ కాబట్టి 2 × 5 దట్ ఈస్ 10 మార్బుల్స్. 2 5 జా 10. 10 మార్బుల్స్ ఈజ్ ద సెకండ్ రోమన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, a point x on AB equal to 14 centimeters divides it in the ratio 3:4. Find the length of AX and XB. సో AB ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్తో ఒక లైన్ డ్రా చేస్తే అండ్ దానిపైన ఎక్స్ అనే ఒక పాయింట్ ఎక్కడ ఇండికేట్ చేయాలి. సో అది ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్లీ 3/4 రేషియో ప్రకారం ఉండాలి. అంటే ఏఎక్స్ డిస్టెన్స్ వచ్చేసి 3, అలాగే ఎక్స్బి వచ్చేసి 4 యాజ్ పర్ రేషియో 3 పార్ట్స్ అండ్ 4 పార్ట్స్. సో ఎక్స్బి అనేది 4 పార్ట్స్ ఉండాలి, ఏఎక్స్ అనేది 3 పార్ట్స్. సో దానికి గీసి లెంత్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకు రేషియోస్ ఇచ్చారు ఏఎక్స్ అండ్ ఎక్స్బి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఏబి 14 సెంటీమీటర్స్ అనుకుంటే అది ఎక్స్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ 3/4 పార్ట్స్గా, అంటే టోటల్ 3 + 4 మనం యాడ్ చేస్తే 7 పార్ట్స్. సో ఏ నుంచి బీకి మనం ఈక్వల్గా 14 సెంటీమీటర్స్ని 7 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. అంటే జనరల్గా 14 సెంటీమీటర్స్ బై 7 అంటే ఎవ్రీ 2 సెంటీమీటర్స్కి ఒక పాయింట్ ఇండికేట్ చేస్తే అందులో ఎక్స్ అనేది 3 2 జా 6 సెంటీమీటర్స్ దగ్గర ఎక్స్ అనేది ఇండికేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏఎక్స్ అండ్ ఎక్స్బి డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎక్స్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:4. టోటల్ పార్ట్స్ వచ్చేసి 3 + 4 దట్ ఈస్ 7. లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ 7 పార్ట్స్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈక్వల్ టు 14/7 సెంటీమీటర్స్ దట్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఇంతకుముందు నేను చెప్పాను. సో దేర్ఫోర్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏఎక్స్ ఈక్వల్ టు యాజ్ పర్ రేషియో ఏఎక్స్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఈక్వల్ టు 3 × ఈచ్ పార్ట్. ఇక్కడ మనం ఈచ్ పార్ట్ క్యాలిక్యులేట్ చేసాం లెంత్ డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్ కాబట్టి 3 × 2 సెంటీమీటర్స్ దట్ ఈస్ 6 సెంటీమీటర్స్. అలాగే సెకండ్ పార్ట్ దట్ ఈస్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఎక్స్బి ఈక్వల్ టు 4 పార్ట్స్. ఇది 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది కాబట్టి యాజ్ పర్ రేషియో. సో 4 × ఈచ్ పార్ట్ దట్ ఈస్ 2 సెంటీమీటర్స్. 4 2 8 సెంటీమీటర్స్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, Geeta and Lakshmi won ₹1050 in a game. They agreed to share the amount in the ratio of 3:4. How much does each person receive? ఇక్కడ గీత అండ్ లక్ష్మి ఈ ఇద్దరు 2 పర్సన్స్ 1050 రూపీస్ ఒక గేమ్లో గెలుచుకున్నారు. వాళ్ళిద్దరూ
ఆ అమౌంట్ని అంటే వచ్చిన డబ్బుల్ని 3/4 రేషియో ప్రకారం షేర్ చేసుకుందామని అనుకున్నారు. సో ఈచ్ పర్సన్కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 1050లో గీతాకి ఎంత డబ్బులు వస్తాయి, అలాగే లక్ష్మికి ఎన్ని డబ్బులు వస్తాయి 3:4 రేషియో ప్రకారం. రేషియో ఆఫ్ మనీ 1:3/4 యాజ్ పర్ క్వశ్చన్. ఇందులో సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్, ఈ రెండు రేషియోస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. 3 + 4 7. సో టోటల్ అమౌంట్ 1 రూపీస్ 1050 రూపీస్. సో 7 పార్ట్స్ రూపీస్ 1050 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అంటే ఈ 7ని ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూపీస్ 1050 డివైడెడ్ బై 7 అవుతుంది. సో 7 టేబుల్లో మనకు 7 1 + 7 అంటే ఇక్కడ 10లో 10 - 7 3 రిమైండర్ 3 5 బిఫోర్ వస్తే 35 అవుతుంది. సో 7 5 = 35 కాబట్టి అగైన్ ఇంటూ 7 × 0 0. సో 7 × 150 = రూపీస్ 1050. అంటే 1 పార్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు రూపీస్ 150. ఇప్పుడు మనీ రిసీవ్డ్ బై గీత ఈక్వల్ టు 3 పార్ట్స్ యాజ్ పర్ రేషియో ప్రకారం 3 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్కి రూపీస్ 150 అయినప్పుడు 3 పార్ట్స్కి ఎంత అంటే 3 × రూపీస్ 150, దట్ ఈస్ 450 రూపీస్. అలాగే మనీ రిసీవ్డ్ బై లక్ష్మి ఈక్వల్ టు 4 పార్ట్స్. సో 4 × రూపీస్ 150 ఈక్వల్ టు రూపీస్ 600. సో దిస్ ఈస్ ద థర్డ్ ఆన్సర్. Coming to fourth problem, divide rupees 3600 between Satya and Vishnu in the ratio of 3/5, 3:5. అంటే రూపీస్ 3600ని సత్య మరియు విష్ణు మధ్య 3:5 రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రేషియో ఆఫ్ మనీ టు బి డివైడ్ ఈక్వల్ టు 3:5. నెక్స్ట్ సమ్ ఆఫ్ రేషియో టర్మ్స్ ఈక్వల్ టు 3 + 5. ఈ రేషియోలో న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేస్తే మనకు 8 వస్తుంది. సో అమౌంట్ ఈక్వల్ టు మనకు ఇచ్చిన క్వశ్చన్లో రూపీస్ 3600. సో ఇప్పుడు ఈక్వేట్ చేస్తే 8 పార్ట్స్ ఈక్వల్ టు రూపీస్ 3600 అయినప్పుడు 1 పార్ట్ ఎంత? సో ఈ 8ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/8 అవుతుంది. సో రూపీస్ 3600 డివైడెడ్ బై 8. సో ఇక్కడ 8 టేబుల్లో 8 4 = 32. సో 36 - 32 4. ఆ 4 ఈ ఫస్ట్ 0 బిఫోర్ వస్తే అది 40 అవుతుంది. సో 8 5 = 40. నెక్స్ట్ 8 × 0 0 కాబట్టి ఇక్కడ మనకు 450 వస్తుంది. సో 1 పార్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు రూపీస్ 450. సో ఇప్పుడు ఫస్ట్ విష్ణుకి ఎంత మనీ వస్తుందంటే విష్ణు రిసీవ్స్ 5 పార్ట్స్ యాజ్ పర్ రేషియో కాబట్టి 5 × 1 పార్ట్ అమౌంట్ దట్ ఈస్ రూపీస్ 450. సో 5 × 0 0, 5 5 = 25. సో 5 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ రిమైండర్ 2. నెక్స్ట్ 5 4 = 20, 20 ప్లస్ రిమైండర్ 2 22. సో 2250 రూపీస్. నెక్స్ట్ సత్య రిసీవ్స్ 3 పార్ట్స్ యాజ్ పర్ ద రేషియో కాబట్టి 3 × రూపీస్ 450. సో 3 × 0 అంటే 1s ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లై చేస్తున్నాను, 0 వస్తుంది. నెక్స్ట్ 3 5 = 15. సో 5 ఇక్కడ అలాగే 1 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ 3 4 = 12 ప్లస్ ప్రీవియస్ రిమైండర్ 1 దట్ ఈస్ 13 అవుతుంది. సో 1350 రూపీస్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 2 numbers are in the ratio 5:6. If the sum of the numbers is 132, find the 2 numbers. 2 numbers 5:6 రేషియో ప్రకారం ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ సమ్ రిజల్ట్ వచ్చేసి 132 వస్తుంది. ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోమని చెప్తున్నారు. రేషియో ఆఫ్ ద 2 numbers ఈక్వల్ టు 5:6. సమ్ ఆఫ్ రేషియో ఆఫ్ 2 numbers మనకు 5 + 6 11 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద 2 numbers మనకి ఇచ్చిన డేటా ప్రకారం 132. సో 11 పార్ట్స్ మనం 132కి ఈక్వేట్ చేస్తే 11 పార్ట్స్ ఈక్వల్ టు 132 అయినప్పుడు 1 పార్ట్ ఎంత? సో 132 డివైడెడ్ బై 11. సో 11 టేబుల్లో 11 × 12 ఈక్వల్స్ టు 132 వస్తుంది. కాబట్టి ఈచ్ పార్ట్ వచ్చేసి 12. ఇప్పుడు మనకు ఫస్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ యాజ్ పర్ రేషియో 5 ఇచ్చారు కాబట్టి 5 పార్ట్స్గా ట్రీట్ చేయాలి. సో 5 పార్ట్స్ ఈక్వల్ టు 5 × ఈచ్ పార్ట్ దట్ ఈస్ 5 × 12.
సో 12 5 జా 60. సో దట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 6 పార్ట్స్, యాజ్ పర్ రేషియో 6 పార్ట్స్ డివైడ్ అయింది కాబట్టి ఓకే 6 ఇంటూ ఈచ్ పార్ట్ ఈజ్ 12. సో 12 6 జా 72. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే 60 + 72 మనకు 132 రావాలి. సో ఈ విధంగా వెరిఫికేషన్ కూడా చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 60, సెకండ్ నెంబర్ ఈజ్ 72. Coming to sixth problem, estimate the ratio in which x divides AB and then check your estimation by measuring it. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. సో ఈ లైన్ వచ్చేసి ఏబి. సో అందులో ఈ డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. అంటే ఏఎక్స్ ఎంత, ఎక్స్బి ఎంత. సో ఫస్ట్ ఎస్టిమేట్ చేయమంటున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మనకు ఆల్మోస్ట్ మిడిల్లో ఉంది, అంటే మధ్యలో ఉంది ఏబికి. సో అప్పుడు ఏమవుతుందంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబి, అంటే ఏబి డివైడెడ్ బై 2. ఇది ఎస్టిమేట్ చేస్తే వచ్చే ఆన్సర్. సో దాన్ని ఎగ్జాక్ట్గా కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. కాబట్టి సపోజ్ మనం స్కేల్తో మెజర్ చేస్తే ఇక్కడ 7.4 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఏబి అనేది 7.4 సెంటీమీటర్స్ అయినప్పుడు ఏఎక్స్ వచ్చేసి ఎక్స్బి ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద ఏబి కాబట్టి 7.4 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 2 అవుతుంది. దట్ ఈస్ 3.2 సో ఇక్కడ మనం ఎస్టిమేట్ చేస్తే ఏబి బై 2 ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి. యాక్చువల్ రేషియో ప్రకారం ఏబి ఈక్వల్ టు 7.4 సెంటీమీటర్స్ వచ్చింది మనం మెజర్ చేసే స్కేల్తో. సో ఏఎక్స్ ఆర్ ఎక్స్బి ఈక్వల్ టు ఏబి బై 2 అంటే 7.4 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 3.2 సెంటీమీటర్స్. సో మనం ఎస్టిమేట్ చేసింది యాక్చువల్గా కనుక్కుంది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, ద ఇన్కమ్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఆర్ ఇన్ ద రేషియో 11:2. ఇఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ₹5,346 దెన్ ఫైండ్ హిజ్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్. అంటే ఒక ఎంప్లాయర్కి ఇన్కమ్ ఎంత 11 అంటే రేషియో ప్రకారం, అలాగే సేవింగ్స్ అంటే అతడు మనీ దాచుకోవడం ఎంత, టోటల్ 11 అయితే అందులో 2 అయితే అతడికి ఎక్స్పెండిచర్ అంటే అతడి ఖర్చులు ఎంత అంటే ₹5,346 అయినప్పుడు ఈ రేషియో హెల్ప్తో మనం ఇక్కడ అతడికి వచ్చే ఇన్కమ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, అంటే జీతము, అలాగే అతడు అందులో ఎంత దాచుకుంటున్నాడు సేవింగ్స్. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ ఇన్కమ్ ఇష్టు సేవింగ్స్ రేషియో వచ్చేసి 11:2. అలాగే ఎక్స్పెండిచర్ ₹5,346. ఇక్కడ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అంటే వచ్చే జీతము 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే వచ్చిన డబ్బుల్లో కొన్ని ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అవుతాయి, కొన్ని దాచుకోవడం జరుగుతుంది సేవింగ్స్. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెండిచర్ రేషియోలో, అది కూడా డబ్బులు కాకుండా రేషియో ప్రకారం ఎక్స్పెండిచర్ ఏమవుతుందంటే ఈ సేవింగ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. సో ఇన్కంలో నుంచి సేవింగ్స్ మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి రేషియోస్లో. సో మనకి ఇక్కడ రేషియో ఆల్రెడీ ఉంది 11:2 కాబట్టి 11 - 2 9 కాబట్టి యాజ్ పర్ రేషియో ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి మనకి ఇక్కడ 9/1 అవుతుంది. సో అంటే ఇక్కడ 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ ₹5,346 అయినప్పుడు ఇది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్పెండిచర్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు 9 పార్ట్స్ ఈక్వల్ టు ₹5,346 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అంటే యూ కెన్ సెండ్ 9 టు ద అదర్ సైడ్. సో బై 9 అవుతుంది, 5346/9. సో మనకి ఇక్కడ 9తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 594 వస్తుంది. సో ఎక్స్పెండిచర్ యొక్క ఈచ్ పార్ట్ కాస్ట్ వచ్చేసి మనకు ₹594 అవుతుంది. సో దీని హెల్ప్ తీసుకొని మనం ఇన్కమ్ రేషియో ప్రకారం ఇన్కమ్ వచ్చేసి మనకు 11 అంటే 11 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి సో 11 ఇంటూ 1 పార్ట్ అమౌంట్ దట్ ఈస్ ₹594. 11 ఇంటూ 594 ₹6,534 వస్తుంది. అలాగే సేవింగ్స్ వచ్చేసి 2 పార్ట్స్. సో 2 ఇంటూ ₹594 దట్ ఈస్ ₹1,188. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఇన్కంలో నుంచి ఒకవేళ సేవింగ్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్పెండిచర్స్ అమౌంట్ వస్తుంది. దట్ ఈస్ 6534 - 1188 వచ్చేసి 5346. సో ఈ విధంగా వెరిఫై కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్.